ఏపీలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయి అన్నదానికి మరో ఉదాహరణ. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ ఒక లేఖ రాశారు. ఈ లేఖను చూస్తే ఏ స్థాయిలో రాజకీయాలు ఇక్కడ దిగజారిపోయాయో అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే వీళ్ళతో పాటు మరి మొత్తం 6 మంది ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవులు కూడా రాజీనామా సమర్పించారు. విచిత్రంగా ఇప్పటి వరకు ఫిరాయింపులు అన్నవి చాలా సార్లు జరిగాయి. ఎక్కడైనా సరే ఫిరాయించిన వ్యక్తులు తమ పదవులు అలాగే ఉండాలని కోరుకుంటారు. అధికార పార్టీలోనికి వెళ్ళిపోయి ఆ పదవులను ఎంజాయ్ చేస్తూ తమ హవా చలాయించాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా వెంటబడుతూ ఉన్నారు. మా ఎమ్మెల్సీ పదవుల్ని రాజీనామా చేశాం కదా, ఆ రాజీనామాల్ని ఆమోదించాలి అంటూ చైర్మన్ వెంటబడుతూ ఉన్నారు. చైర్మన్ జాప్యం చేస్తూ ఉండడంతో బహిరంగంగా లేఖలు కూడా రాస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవులు అలాగే ఉన్నాయి. వీళ్ళంతా హ్యాపీగా ఆనందంగా ఉండాలి కదా. కావాలంటే సభలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యులతో కూర్చోవచ్చు ఇప్పుడు ఇంత తెగించిన తర్వాత. కానీ అది చేయకుండా మాకున్న ఎమ్మెల్సీ పదవులు ఊడగొట్టండి అని ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? పదే పదే ఎందుకు తిరుగుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపుల్ గా చెప్తోంది, ఇది డీల్. చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా డీల్ చేసుకున్నారు. కొంతమంది డబ్బులు తీసుకొని ఆ పదవులు రాజీనామా చేసేస్తే ఎమ్మెల్సీ పదవులకి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఎమ్మెల్సీ పదవులు తన పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. రాజీనామా చేసేందుకు కానీ వీళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు రంగం సిద్ధం చేశారు. అందుకే వీలైనంత త్వరగా ఆ ఎమ్మెల్సీ పదవులకి రాజీనామాల్ని ఆమోదింపజేసుకుంటే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఈ రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. చైర్మన్ తీరును నిరసిస్తూ కర్రీ పద్మశ్రీ లేఖ రాశారు. చైర్మన్ తాడేపల్లి పెద్దల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. తాను నిబంధనల మేరకే రాజీనామా చేశాను, కానీ ఆమోదించడం లేదు. ఎవరి ప్రయోజనాల కోసం మండలి చైర్మన్ పనిచేస్తున్నారు. చైర్మన్ తీరు జుగుప్సాకరంగా ఉందంట. ఏది ఎమ్మెల్సీ పదవులకు చేసిన రాజీనామాలను ఆమోదించకపోవడం జుగుప్సాకరంగా ఉందంట. సాధారణంగా అయితే 23 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోని ఫిరాయించారు. వాళ్ళ మీద అప్పుడు చర్యలు తీసుకోండి అని ఎవరు కోరలేదు. వైసీపీ వాళ్ళు కోరినా సరే అప్పట్లో స్పీకరు చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇంకా 4 మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం మా పదవుల్ని ఊడగొట్టండి అని వెంటపడుతున్నారంటే వైసీపీ నేతలు చెప్తున్నట్టుగానే ఇదంతా ఒక లోపాయికారి ఒప్పందాల్లో భాగంగా జరుగుతోంది. కానీ వీళ్ళే తిరిగి చైర్మన్ తీరు జుగుప్సాకరంగా ఉంది అని చెప్తున్నారు. అసలు ఎమ్మెల్సీ పదవి అనేది అల్లాటప్ప పదవే, చాలా మంది కళ. వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇస్తే సరే పార్టీ ఫిరాయించారు, సరే వైసీపీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. ఆ ఎమ్మెల్సీ పదవుల్ని దగ్గర పెట్టుకోవచ్చు కదా. అవి 100 కేజీల బరువు ఏముండదు కదా ఆ పదవి. అయినా సరే దాన్ని వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారంటే వైసీపీ నాయకులు చెప్తున్నట్లు ఇదంతా లోపాయికారి డీల్లో భాగంగానే జరుగుతుంది అన్నది సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. మండలి చైర్మన్ తీరు మండలి ప్రతిష్టకే మచ్చ తెచ్చేలాగా ఉందని చెప్తున్నారు కర్రీ పద్మశ్రీ గారు. రాజీనామా వెనక్కు తీసుకోవాల్సిందిగా చైర్మన్ సలహాలు ఇస్తున్నారు. ఈ సలహా వెనుక తాడేపల్లి పెద్దల ఆదేశాలు ఉన్నాయా అని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆమోదించకపోతే న్యాయ పోరాటం చేస్తా, ఆమోదించకుండా జాప్యం చేయడం అన్నది అవమానకరం అంటూ మాట్లాడారు. మరో ఎమ్మెల్సీ రాజీనామా చేసిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి జగన్ తీరు పెత్తందారి పోకడలు నిరసనగానే తాను బయటకు వచ్చాను రాజీనామా చేసి అని చెప్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చారు, బాగానే ఉంది. మళ్ళీ వైసీపీలోనికి రాండని ఏమనలేదు కదా. కానీ ఎమ్మెల్సీ పదవులు ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు? హఠాత్తుగా మండలి చైర్మన్ వెంటబడి పోయి కావాలంటే డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ సభ్యులతో కూర్చున్నా కూడా ఇప్పుడు అడిగే వాళ్ళు లేరు కదా. అప్పుడు సవాల్ చేయొచ్చు, తెలుగుదేశం పార్టీ సభ్యులతో పాటు కూర్చొని అలా ఎలా వైసీపీ నుంచి గెలిచి మీరు అక్కడ కూర్చున్నారు అన్నప్పుడు మేము వైసీపీకే రాజీనామా చేశాం, కావాలంటే మా ఎమ్మెల్సీ పదవులను కూడా రద్దు చేసుకోండి అని మేము సవాల్ చేశాం, వాళ్ళు రద్దు చేయలేదు కాబట్టి మేము టీడీపీ సభ్యుల దగ్గర కూర్చున్నాం అని చెప్పొచ్చు. అది చెప్పడం లేదు అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లు ఇదంతా ఏదో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డీల్ లా ఉంది. వీళ్ళు రాజీనామాలు చేస్తే, వైసీపీ మాజీ మంత్రులు చెప్తున్నట్లు వీళ్ళు రాజీనామాలు చేస్తే ఆ పదవుల్ని చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకులకు ఇచ్చేసుకొని వీళ్లకు ఆర్థికంగా డబ్బులు సర్దుబాటు చేసే ఒప్పందాలు ఉన్నాయని వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పక్కాగా నిజం అనిపిస్తోంది. లేకుంటే ఏ వ్యక్తి కూడా ఇంతగా వెంటబడి మరి మా పదవుల్ని తీసేయండి, మమ్మల్ని మాజీలు చేసేయండి అని ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఎవరు పార్టీలు ఫిరాయించినా సరే ఆ పదవులు ఉండాలని కోరుకుంటారు. కానీ పదవులు ఊడగొట్టండి అని చైర్మన్ తీరే అవమానకరం అని మాట్లాడుతూ ఉన్నారంటే భారతదేశ చరిత్రలోనే ఈ స్థాయిలో దిగజారిపోయిన రాజకీయాలు ఇంకెక్కడా జరిగి ఉండవు. నిజంగా జగన్ అన్న వ్యక్తి పెత్తందారి పోగడలు ఉన్న వ్యక్తి అయితే అసలు కళ్యాణ్ చక్రవర్తి గారికి ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారు? వాళ్ళ డాడీ చనిపోగానే ఆయనకు పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడే ఇవ్వని పోనంటే ఏం చేసి ఉండేవారు? అంటే ఏం లేదు, జస్ట్ అధికారంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే వీళ్ళంతా అక్కడే జగన్మోహన్ రెడ్డి
టోపు తురుంకాను, నువ్వే దేవుడివి, నువ్వే మా స్వామివి అంటూ భజన చేసుకుంటూ అక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అధికారం పోయిందో అసలు వీళ్ళ వైఖరి ఏంటో, వీళ్ళ నిజ స్వరూపాలు ఏంటో బయటపడ్డాయి.